మీరు చూసుంటారు కపుల్ ఆఫ్ వీక్స్ ఎగో ఈ యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యుఎస్సిఆర్ఎఫ్ ప్రెసిడెంట్ ఆసిఫ్ మహమూద్ ఒక లెటర్ రాశారు గవర్నమెంట్ ఆఫ్ యుఎస్ గవర్నమెంట్కి. అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి మన దేశంలోకి రాబోతున్నాడు, చాలా మన దేశ ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలగబోతోంది, సో అర్జెంటుగా ఆయన్ని నిరోధించాలి, లేదా కనీసం భారత ప్రభుత్వంతో మాట్లాడి కౌంటర్ పార్ట్స్తో మాట్లాడి ఆయన పర్యటన జరగకుండా చూడాలి. అతని హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్న క్యారెక్టర్ ఆసిఫ్ మహమూద్ అండ్ పాకిస్తాన్ నేషనల్ మోహన్ భగవత్ పర్యటనని ఎందుకు అంగీకరిస్తాడు? అండ్ అసలు దానికి ఉన్న శాంక్టిటీ ఏంటి సార్? యుఎస్సిఐఆర్ఎఫ్ ఉన్న శాంక్టిటీ ఏంటి? ఏం లేదు వాసుదేవన్ గారు, ఇదే నేను చెప్తాను కదా మీకు, మనం చాలా సీరియస్ గా తీసుకుంటాం వీళ్ళని సీరియస్ తీసుకోక్కర్లేదు. వీళ్ళు ఎవరు? దే ఆర్ అబ్సల్యూట్లీ నోబడీ. మనం సర్సంచాలకు వెళ్తున్నారు, ప్రైవేట్ విజిట్లు వెళ్తున్నారు, ఏదో ఒఫీషియల్ విజిట్లు కాదు ఆయన వెళ్ళేది. వీళ్ళకి ఏంటి ప్రాబ్లం? అసీం మునీని అరెస్ట్ చేయండి, నెక్స్ట్ టైం యూఎస్కి వచ్చినప్పుడు అసీం మునీని అరెస్ట్ చేయండి, అప్పుడు అర్థమవుతుంది అసీం మునీర్ ఎవరో అని. అప్పుడు ఫీల్డ్ మార్షల్ అని చెప్పుకొని తిరుగుతున్నాడు కదా. ఈ పాకిస్తానీ వాళ్ళు, ఈ బంగ్లాదేశ్ వాళ్ళు అందరు కలిసి మన మీద ఏదో హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ పేర్లు పెట్టుకుంటే ఇట్లాంటి పనిచేస్తే ఎక్కడ నడుస్తుంది వాసుదేవన్ గారు చెప్పండి? ఇదంతా ఒక హిపోక్రసీ. దీన్ని మనం భారతదేశం మన సాఫ్ట్ పవర్ చూపియాలి. మన సాఫ్ట్ పవర్ మన వైపు నుంచి మనం ఏం చూపించాలి? రేపు చూడండి 29 తారీఖు లక్షలాది మంది హిందువులు అక్కడ న్యూయార్క్ వస్తారు, ఆర్ఎస్ఎస్ సత్సంచాలకు మాట్లాడుతున్న ఆ ప్రోగ్రామ్ లో అటెండ్ అవుతారు. వీళ్ళకి చూపించాల్సింది భారతదేశం ఏంటనేది. దీస్ సో కాల్డ్ హిపోక్రిట్స్, వీళ్ళని ఎవరు సీరియస్ పట్టుకోలేదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ వీళ్ళని భారతదేశం ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేసి అరెస్ట్ చేయమని చెప్పి డిమాండ్ చేయాలి వాసుదేవన్ గారు. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా మందాని ఇంకా మాట్లాడాడు సార్, ఆయన హీ వాస్ మెన్షనింగ్, ఆయన తల్లి భారతదేశం నుంచే ఉన్నారు, నాకు భారతదేశం నుంచి లౌకిక భావనలు, విలువలు వీటన్నిటి గురించి ఆవిడ నాకు చెప్పారు. ఇంకా నా తల్లి వైపు బంధువులంతా కూడా భారతదేశంలోనే ఉన్నారు. నేను అక్కడ పెచ్చరిల్లుతున్న ఈ మతోన్మాద హింసా ప్రవృత్తిని ఇక్కడ అంగీకరించేది లేదని. మరి ఏ మతోన్మాద హింసా ప్రవృత్తి అనే దాని మీద బహుశా ఆయనకి క్లారిటీ ఉందో లేదో తెలియదు. ఎందుకంటే యాజ్ యూ రైట్లీ సెడ్, నిన్న నాగ్పూర్ ఇన్సిడెంట్ మనం చూసాం. ఒక ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ భార్యని లవ్ జిహాద్ పేరుతోటి మళ్ళీ ఇదే గ్రూపులో, మొన్న రాజమండ్రిలో సాదిక్, నిన్న నాగ్పూర్, అండ్ ఆ వీడియో వైరల్ అవుతుంది. ఆవిడని చిత్రహింసలకు గురి చేసి మతం మార్చడానికి సమ్ రిలీజియస్ రిచువల్స్ కూడా క్యారీ అవుట్ చేస్తే నాగ్పూర్ పోలీసులు కేసు పెట్టారు. ఇవేమీ వీళ్ళకి కనపట్లేదా? యుఎస్సిఆర్ఎఫ్ ఆసిఫ్ మహమూద్కి కానీ, లేకపోతే గౌరవ మందాని గారు, అంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ న్యూయార్క్ కదా అని గౌరవించాలి, గౌరవ మందానికి కానీ కనిపించట్లేదా? వాళ్ళే సీరియస్ గా తీసుకోరు వాసుదేవన్ గారు, మనం సీరియస్ గా తీసుకోవాలి. ప్రెసిడెంట్ ట్రంప్ అసలు ఆయన పట్టించుకోడు. వీడెవడంటూ ప్రెసిడెంట్ ట్రంప్, మనం ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకోవాలి వీళ్ళని? నాకు అర్థం కాదు అదే. వీ షుడ్ నాట్ టేక్ సచ్ ఫెలో సీరియస్లీ. వీళ్ళతో మనకు సంబంధం లేదు. దే ఆర్ అబ్సల్యూట్లీ నో ఐడియా. వీళ్ళ భారతదేశం అని చెప్పుకుంటారు, వాళ్ళ అమ్మగారు ఏదో పుస్తకం రాశారు, ఆమెకి పెద్ద ఏదో ప్రైజ్ వచ్చింది, అంతే కదా. దానికన్నా ఎక్కువ లేదు. ఫిలిం మేకర్, షీఈస్ బిగ్ టైమ్ ఫిలిం మేకర్. ఏమైతుంది? భారతదేశాన్ని ఛాన్స్ దొరికితే అక్కడ తిడతారు, భారతదేశాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతారు. ఇది అంతే కదా. వీళ్ళు ఇప్పుడు కాదు, వీళ్ళు ఎప్పటి నుంచి ఇదే పని చేస్తుంటారు. డెఫినెట్ గా మనం చేయాల్సిన పని మనం చేయాలి వాసుదేవన్ గారు. ఏంటి? జస్ట్ ఇగ్నోర్ దీస్ ఫెలోస్ అంతే. వీళ్ళని భారతదేశంలో కాలు పెట్టడానికి అనుమతించకూడదు. అది మెయిన్ గా మనం చూడాల్సింది. ఓకే, ఎందుకంటే వీళ్ళు భారతదేశంలో వస్తే, భారతదేశాన్ని కాదు ఎక్కడైనా తిరిగితే వీళ్ళ వ్యతిరేకంగా మనం యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళు ఎక్కడెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తే అక్కడ ప్రొటెస్ట్ చేయాలి. ఇది మనం చేయాల్సింది. మన దగ్గర ఉన్న హిందువులు యుఎస్ లో కానీ ఎక్కడైనా కానీ ఉండండి, దే షుడ్ ప్రొటెస్ట్ అగైన్స్ సచ్ ఫెలోస్. అది చాలా ఇంపార్టెంట్ వాసుదేవన్ గారు. మన యూనిటీ మనం చూపించాలి. ఈ సో కాల్డ్ ఇస్లామిస్ట్ మన దగ్గర ఉన్నారు చాలా మంది భారతదేశంలోనే. ఇది మోదీ గారు యుఎస్కి వెళ్ళకూడదని చెప్పి మీకు గుర్తుంటుంది, 2002లో రైట్స్ జరిగింది, దాన్ని బట్టి మోదీ గారికి వీసా ఇవ్వకూడదని చెప్పి లెటర్ రాసిన చాలా మంది మన దగ్గర ఉన్నారు. మీకు గుర్తుంది ఆ ఇన్సిడెంట్? ఏం జరిగిందండి దాన్ని? ఇప్పుడు మోదీ గారు వెళ్తే రెడ్ కార్పెట్ వేసి ఆయన రిసీవ్ చేస్తారు. ఆయన్ని మా రాష్ట్రంలోకి అనుమతించమని చెప్పిన సీఎంలు కూడా ఉన్నారు సార్, పేర్లు అనవసరం. అదే అంటున్నాను వాదన్ గారు, మనం వీళ్ళని సీరియస్ గా తీసుకోక్కర్లేదు. మన దగ్గర మన రేవంత్ రెడ్డి గారు కూడా మందానినే కలవడానికి వెళ్ళారు, ఆయన కలవలేదు, ఆయన కోపం వచ్చింది. న్యాచురల్లీ హూజ్ దట్ ఫెలో మందాని? ఆయన ఏంటి ముస్లిమ్స్ ఓటు మీద గెలిచాడు, అక్కడ వాళ్ళు లిబరల్ ఓట్స్ మీద గెలిచారు. ఇప్పుడు అది ఏం జరగదు. మన సర్చంచాలకు అక్కడ వెళ్తారు, మాట్లాడతారు, అన్ని చేస్తారు. వీళ్ళకి అసలు ఏ అధికారం లేదు ఏం చేయడానికి. వీళ్ళు దే కెనాట్ డూ ఎనీథింగ్. దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
ఆర్ఎస్ఎస్ అంటే ఏ ఉద్దేశంతో ఆయన కార్యక్రమం అక్కడ ఆర్గనైజర్స్ పెట్టారండి? ఎహెడ్ అనుకుంటా, ఎహెడ్ అని ఒక ఆర్గనైజేషన్ దే ప్లాన్డ్ దిస్ ఈవెంట్, ర్యాలీ ఒకటి కూడా. కరెక్ట్. వాద్యవన్ గారు, మనకి వి డి నాట్ ఆస్క్ ఎనీబడి ఫర్ పర్మిషన్. ఎందుకు అడగాలండి పర్మిషన్ మనం? ఇది నాకు అర్థం కాదు. మోహన్ జీ భగవత్ ఇక్కడ వెళ్తారు, ఆయన ఏం మాట్లాడతారో ఆయనకు తెలుసు ఏం మాట్లాడబోతున్నారని. దాన్ని వ్యతిరేకించడానికి వీళ్ళెవరు? హూ ఆర్ దీస్ పర్సన్స్ హూ ఆర్ నాన్ ఆర్గనైజర్? మన ఆర్గనైజర్ అహెడ్ లాంటి ఆర్గనైజేషన్ వాళ్ళ ఎక్స్టాండర్లీ సస్పెండ్ చేయించారు వీళ్ళందరూ కలిసి. ఇప్పుడు అది రిస్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు అన్నమాట. సో భారత్ మాట గుర్తుపెట్టుకోవాలి, వీఆర్ సాఫ్ట్ పవర్, వీఆర్ హార్డ్ పవర్. అన్ని వీడు కాదు, మన దేశంలోని ఎవరైనా కాదు అడ్డుకోలేరు మన దేశంని. అది వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్, బట్ దే కెనాట్ స్టాప్ ఇండియా, భారత్. అది చాలా ఇంపార్టెంట్. మన వైపు నుంచి మనకు కావాల్సిన కృషి చేయాల్సి వస్తుంది దీనికోసం అన్నమాట వాద్యంగా. రైట్. అంటే ఇప్పుడు మోహన్ భగవత్ ప్రోగ్రామ్ 29న షెడ్యూల్ అయింది సార్. ఆయన ఆల్రెడీ